బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అమ్మ, ఈ శరీరంలో 7 చక్రాస్ ఎటువంటి పాత్రను పోషిస్తున్నాయి? శరీరంలో 7 చక్రాలు అసలు ఎటువంటి పాత్రను పోషిస్తాయి అంటే, అవి లేకపోతే మనం అంటే ఇక్కడ కుండలిని శక్తి అన్నది మీకు తెలుసు, అది మూలాధార చక్రంలో ఉన్నది. ఆ శక్తి కనుక కదిలితేనే మనం ఏది చేసినా సరే అనుకున్నది అనుకున్నట్టు చేయగలం. లేకపోతే మన లోపల ఉన్న చపల చిత్తాలు అంటే ఒక్కొక్క చక్రంలో ఒక డిఫరెంట్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ఎప్పుడైతే, ఎందుకంటే శరీరానికి కట్టుబడి ఉండిపోతాం. ఎప్పుడు శరీరానికి కట్టుబడి ఉండిపోయామో మనం వ్యాపక చైతన్యం అంటే మనం గొప్పగా ఏ పనులు చేయలేం. ఈ శరీరం ఎంత ఎప్పుడు స్వార్థంగా నా చెయ్యి బాగోవాలి, నా కళ్ళు బాగోవాలి, నా పొట్టని అంతా మన కోసమే. అంటే నా కోసం నేను ఎప్పుడు బతుకుతున్నానో నేను వ్యాపించలేను ఎప్పుడైనా. అందుకే చెప్తారు కదా ఏంటంటే పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పి. అంటే ఈ శరీరం ఎప్పుడైతే ప్రకృతికి ఉపయోగపడాలనుకుంటుందో అప్పుడే ప్రకృతి శక్తులన్నీ మనకి సహకరించడం మొదలెడతాయి. అప్పుడే మీరు ఏమనుకున్నా సరే, అంటే కీర్తి ప్రతిష్టలు రావాలనుకోవచ్చు, విజయాలు సాధించాలనుకోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పనులు ఏది చేయాలన్నా సరే ఈ శరీరం అనే దాని మీద కాన్షియస్ వదిలేయాలి. ఎందుకంటే దీనికి ఎప్పుడైతే సుఖంగా ఉండాలి అని కోరుకుంటామో అప్పుడు మనం అనుకున్న ఏది కూడా సాధించలేం. ఎందుకంటే ఇది ఎప్పుడూ చెప్పేది ఒకటే లిమిటేషన్స్. అంటే ఫస్ట్ మూలాధార చక్రంలో పడుకో అని చెప్తుంది. అంటే నువ్వు ఎక్కువ రెస్ట్ తీసుకోలేదనుకో నీకు అనవసరంగా జబ్బులు వస్తాయని చెప్తుంది. రెండో చక్రానికి వెళ్ళేసరికి ఏంటి అంటే అందరూ నీకు ఇష్టమైనట్టు, అంటే నువ్వు చెప్పినట్టు మాట వినాలి, లేదా నువ్వు అందరికంటే గొప్పగా ఉండు అని చెప్తుంది. కానీ గొప్పగా ఉండాలంటే ఫస్ట్ నిద్ర వదిలేయాలి కదా. అది తెలియక గొప్పగా ఉండడానికి ట్రై చేయడంలో అవతల వాళ్ళకున్న క్వాలిటీస్ అన్నీ మనకి ఆపాదించేసుకుంటాం. మూడో చక్రానికి వెళ్ళేసరికి ఏంటి అంటే మన భయాలతో అంటే మనకి ఎస్కేపిజం అన్న లక్షణం ఉంటుంది. ఏమనుకుంటాం అంటే వాళ్ళని బుక్ చేస్తున్నాం అనుకోవడంలో మనకి తెలియకుండా మనం ఎందుకంటే ఎవరిని ఎస్కేప్ చేసినా కూడా ఈ సృష్టిలో ఎస్కేప్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం అదే చేయడం మొదలు పెడతాం మనకి తెలియకుండా. అంటే మనకున్న భయాలతో ఎంత భయపడుతున్నామో అంత అన్నిటికీ, ఎందుకంటే ముందుకు వెళ్ళలేం. సో 4వ చక్రానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే స్వార్థం. ఆ స్వార్థం ఎప్పుడు ఏంటంటే నాకే అన్నీ కావాలి అనిపిస్తుంది, అంటే ఆశించడం అనమాట. దాన్ని ఏమంటారు ఎక్స్పెక్టేషన్. ఈ ఎక్స్పెక్టేషన్ అన్నది ఎప్పుడుందో మీకు ఏది వచ్చినా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. అందుకని ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ఆశిస్తూ ఉంటాం. సో ఇది ఈ చక్రంలో ప్రాబ్లం అవుతుంది. ఇంకా విశుద్ధి చక్రానికి వెళ్ళేసరికి విశుద్ధి చక్రంలో ఏంటంటే ఇవన్నీ బాగుంటేనే మనలోంచి వచ్చి మాట అందరికీ అర్థమవుతుంది. ప్లస్ మనం ఏం చెప్పాలనుకున్నామో క్లియర్గా చెప్పగలుగుతాం. ఎప్పుడైతే ఈ చక్రాలన్నీ ఇన్ని లోటుపాట్లతో ఉన్నాయో ఫైనల్గా 4వ వాక్కు వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనం చెప్పింది ఎవరికి అర్థమవక కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకు అంటే మనమే కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాం మన మాటలతో. అందువల్ల ఏంటి అంటే ఎప్పుడు మనతో ఎవరు కలిసి ఉండరు. ఎందుకంటే ఇది ఎప్పుడు కోరుకునేది ఒకటిట గొంతు. అందుకే శివుడిని మీరు చూస్తే నీలకంఠుడు లేదంటే విషం తాగాడు కాబట్టి. ఆ నీలకంఠుడు ఎందుకు అయ్యాడు, విషం ఎందుకు తాడు, అసలు నిజంగా ఉన్న విషయం ఏమిటి అంటే ఆయన అమృతం చిలికిన పుట్ట ఫస్ట్ విషం వచ్చిందిట, అది తాగారు. అంటే ఇక్కడ అమృతం చిలకడం అంటే ఏమిటి, మూలాధార చక్రాన్ని ఏం చేస్తున్నాం, మేరు అంటే మనం వెన్నుపూస, ఇంకా పాము అంటే కుండలిని శక్తి, దాంతో చిలుకుతున్నారు. చిలుకుతుంటే ఫస్ట్ ఏం వాసనలు వస్తాయి, చెడ్డ వాసనలే. ఎందుకు అంటే మన ఇంటి చుట్టూ ఒక డ్రైనేజ్ ఉంది. ఉదాహరణగా చెప్పుకుంటే ఆ డ్రైనేజ్ని ఎప్పుడైనా క్లీన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఫస్ట్ వచ్చి వాసన ఏమిటి, మురికి వాసనే కదా. అదంతా క్లీన్ చేశాక ఫ్రెష్ అవుతుంది. అంటే లోపల నుంచి ఫస్ట్ మనలో ఉన్న చెడ్డ లక్షణాలు అన్నో బయటకు వచ్చేస్తాయి. ఆ చెడ్డ లక్షణాలు బయటకు రావడం ఏదైతే ఉందో అది ఎందుకు వస్తుంది అంటే ఐడెంటిటీ అనే విషయం మన గొంతులో ఉండడం వల్ల. అందుకే చూడండి చాలామంది నేను ఇది చేసా అది చెప్పడానికి, లేకపోతే నాకు ఈ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇవన్నీ ఎప్పుడు చెప్తున్నామో మన గొంతులో విషయం ఉన్నట్టే. శివయ్య ఏం చేస్తాడు అంటే ఆయన గొంతులో విషయం దాచుకోలేదు, మన అందరి గొంతులో దాచుకున్న విషయాన్ని ఏం చేస్తాడు ఆయన తీసేస్తాడు. ఎప్పుడైతే మరి అది తీస్తే ఎవరి గొంతు తీసుకుని ఏం చేస్తున్నాడు పాపం, ఆయన గొంతులో దాచుకుని. ఎందుకంటే ఆయన జ్ఞానం కాబట్టి ఆయనకు అసలు ఐడెంటిటీ అన్న దాంతో సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా శివుడి గురించి చెప్తే ఆయన నిర్గుణము, అంటే అసలు ఏమీ
గుణం లేదు, అంటే ఒక ఆకారం లేకదు, అన్నీ ఏది లేనిది ఎవరు అంటే శివుడు అని చెప్తారు. కాబట్టి ఆయనకి ఏది అంటది, కాబట్టి మన గొంతులో ఉన్న విషయాలన్నింటినీ ఏం చేస్తున్నాడు, ఆయన తీసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ గొంతులోంచి ఐడెంటిటీ అనే విషయం పోతుందో అంతే, ఇంకా అందులోంచి వచ్చి మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే అద్భుతంగానే ఉంటాయి. 7 చక్రాల గురించి కూడా ఒక సమ్మరైజ్గా విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు. For more videos like this, subscribe Big TV channel.